అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు కొటానా కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా సింపుల్గా చేసుకునే గోంగూర చికెన్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 5 లేదా 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పును వేయడం వల్ల ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒకసారి బాగా కలుపుకొని 1 మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇలా టమాటాలు యాడ్ చేసిన తర్వాత టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గోంగూరలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి గోంగూరలో చికెన్ కలిసేంత వరకు కలుపుకుంటూ చికెన్ను ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ రెడీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.